ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ బోన్లెస్ మీట్ ఫ్రై అది ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాం. ఇది కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కొంచెం ప్రాసెస్ ఉంటుంది, జాగ్రత్తగా చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా తినిపించవచ్చు. ఫిష్ 2 కేజీల ఫిష్ని తీసుకున్నా ఫ్రెండ్స్. నేను ఈ ఫిష్ని ఇప్పుడు కట్ చేద్దాం. ఒక 3 ముక్కలు చేద్దాం. దీన్ని 3 ముక్కలు చేసి దాన్ని దమ్ చేద్దాం. ఎలా దమ్ చేయాలన్నది కూడా చెప్తాను నేను. దీన్ని 3 ముక్కలు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ సైజు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక ముక్క, ఓకే 3 ముక్కలు చేసాం ఫ్రెండ్స్. ఈ ముక్కల్ని ఇప్పుడు మనం దమ్ చేయాలి. ఏ విధంగా దమ్ చేయాలన్నది, ఇలాంటి ఒక చిన్న కడాయి ఒకటి తీసుకొని దీంట్లో చిన్నపాటిది ఇలాంటిది ఒకటి పెట్టుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే వాటర్ పోయాలి ఫ్రెండ్స్. వాటర్ కూడా ఎక్కువ కూడా కాదు, ఒక 2 లోట అంటే కొంచెం ఇదేంత వరకు పెట్టుకోవాలి. ఓకే, అలా పెట్టుకున్న తర్వాత దీనికి లైట్గా సాల్ట్ పూసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే సాల్ట్ దీనికి మంచిగా పడితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, దమ్ ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. విధంగా పెట్టుకొని దీని మీద మంచి గిన్నె ఒకటి పైన మూసేద్దాం. మూత గట్టిగా పెట్టుకుందాం. దీని మీద పెట్టుకొని దీనికి గాలి ఆడకుండా ఏదైనా ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకొని దమ్ అంటే ఇలా దమ్ ఉండాలన్నమాట. ఎయిర్ పోకుండా దమ్ చేసుకోవాలి. దీని నుంచి ఇలా మనం ప్లేట్ పెట్టుకొని, ప్లేట్ తర్వాత మనం ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం. కరెక్ట్ ఒక 10 మినిట్స్ వెయిటింగ్ తర్వాత చూపిస్తా. ఏ విధంగా దీంట్లో నుంచి బోన్ ఎట్లా సపరేట్ చేయాలన్నది చూపిస్తా. ఆ సపరేట్ చేసిన మీట్ని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూపిస్తా. చూద్దాం. జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓహో, చేప అయితే బాగా ఉడికింది, అయితే మంచిగా కాలుతుంది. ఉడికిందా లేదా అన్న దానికోసం ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. దించేయచ్చు ఫ్రెండ్స్. దించేసుకొని దీంట్లో ముళ్ళుని రిమూవ్ చేద్దాం, ముళ్ళుని తీసేద్దాం. ఓకే, ఇలాంటిది ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్. తీసుకుంటే మనం దీంట్లో ఉన్న చేప ముక్కని పక్కగా తీసి పెట్టుకున్నాం. కాలుతుంటుంది ఫ్రెండ్స్. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం తీసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా
బాగా కాలుతుంది ఫ్రెండ్స్, మీరైతే చేయమాకండి. ఓకే, ఇలాంటిది ఒకటి తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకుని బాగా చల్లారిన తర్వాత ఈ చేప ముక్కని తీసి మనం దీంట్లో వేసుకుందాం. ఓకే, వేసుకున్న తర్వాత దీన్ని పక్కా తీసుకుందాం. పక్కా తీసిన తర్వాత ఈ చేప ముక్కని దీన్ని ఇలాంటి ఫోర్క్ తీసుకొని జాగ్రత్తగా మనం ఇది చేసుకోవాలి. చూడండి చేప మీట్ ఎలా వస్తుందో చూసారా. మనం తర్వాత ఈ విధంగా చేప ముక్కని ముళ్ళు చూడండి ఫ్రెండ్స్, మీట్ ఎలా వస్తుందో ఈ విధంగా తీసుకోవాలి. చేప నుండి ఎలా తీయాలని చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చేప ముళ్ళు మొత్తం క్లియర్గా తీసి చూపిస్తాను. ఈ విధంగా సింపుల్గా తీసుకోవచ్చు మనం. ఏదో పెద్ద పని అనుకుంటాము, కానీ ఏముండదు. మంచిగా చేప ఉడికింది కాబట్టి మనం ఎలా తీస్తే అలా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ముళ్ళు ఎలా వచ్చేసిందో, చేపకు ఉన్నటువంటి ముళ్ళు ఎలా వచ్చేసిందో చూడండి. చేప ముళ్ళు పక్కన ఇట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం మిగతా వాటిలో చేప ముళ్ళు ఏమైనా ఉన్నాయో దోలాడదాం. మొత్తం చేప ముళ్ళు ఇక్కడ ఉండు. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న ఇలా ఉంటాయి, ఇలా తీసుకోవాలి. ఇలా కొద్ది పెద్ద చేప తీసుకోండి ఫ్రెండ్స్, మీరు చిన్న చేప తీసుకోమాకండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేసింది, ఒక్క ముళ్ళు కూడా లేదు ఫ్రెండ్స్. చిన్న పిల్లలు సైతం తినిపించచ్చు ఫ్రెండ్స్, కానీ జాగ్రత్తగా తినిపించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 1-10 సార్లు చెక్ చేసుకోవాలి. చూసాం కదా చేసాం కదా అన్న కొట్లు ఉండకూడదు. జాగ్రత్తగా, ఎందుకంటే పిల్లలకు తినిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ముసలోళ్ళు ఉంటారు, పళ్ళు లేని ముసలోళ్ళు, వాళ్ళకి చేప తినిపించవచ్చు. మంచిగా వాళ్ళు డైజెషన్ అయితే చేప కూడా మనకి ఈ విధంగా ఫిష్ మీట్ అనేది తీయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ మీట్ అండ్ బోన్స్ ఎలా రిమూవ్ చేసాం. మొత్తం బోన్స్ చూడండి ఎలా వచ్చేసాయి బోన్స్. ఓకే, ఇప్పుడు ఇది ఒక దాంట్లో తీసుకుందాం. ఈ బోన్స్ మొత్తాన్ని తీసేద్దాం. మళ్ళీ ఒక్కసారి ఏం చేసేసి ఇలా మనం రైస్ కలుపుకున్నట్టు కలుపుకొని ఒక్కొక్క దాన్ని ఇంకో ప్లేట్లో తీసుకున్నాం. ఈ విధంగా అంటే మనకు తగులుతుందా తగలట్లేదా అన్నది మనకు అర్థమైపోద్ది. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఎంత ధైర్యంగా చేస్తున్నానంటే ఆల్రెడీ దీంట్లో మనకి ఒక్క ముళ్ళు కూడా లేకుండా సిచ్యువేషన్ వచ్చేసింది మంచిగా. చూడండి ముద్దగా, చూడండి ఏమైనా ముళ్ళు మనకి ఏమైనా ఉన్నా కూడా మన చేతి తగులుతాయి. ఆ తర్వాత తీసుకోవచ్చు జాగ్రత్తగా. చూడండి ఎలా ముద్దగా ఎంత మంచిగా వచ్చింది మీట్, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి మీట్. చూడండి ఏమైనా ఉన్నా కూడా దొరుకుతాయి మనకి. చూడండి ఒకటి దొరికింది చిన్నది. ఏది మిస్ అయినా కూడా మన చేతికి తగులుతుంటాయి. ఏది మిస్ అయినా కూడా మన చేతికి తగులుతుంటాయి. 1-2 సార్లు చూసుకోండి. చూడండి మీట్ ఎలా వచ్చిందో మనకి మంచిగా.